ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ప్రభువు నామమున వందనాలు చెల్లిస్తున్నాం. మరొకసారి ఆదరణ గడియ అనేటువంటి దైవ కార్యక్రమం ద్వారా మరొకసారి మిమ్మల్ని, మీ కుటుంబాలు, మీ బిడ్డలు దర్శించి ఈ విధంగా దేవుని మాటలు పంచుకోవటానికి దేవుడు నాకు ఇచ్చిన కృపను బట్టి నేను దేవునికి ఎంతకో వందనాలు చెల్లిస్తున్నాను. చాలా సంతోషం. మరొకసారి దేవుని యొక్క వాక్యాన్ని విందాం. ఈరోజు చిన్న అంశం ద్వారా దేవుడు మనతో మాట్లాడి దేవుడు ఆశ కలిగి ఉన్నాడు. ఈరోజు దేవుడు మనతో మాట్లాడే అంశం ఏంటంటే, మీరు నా యందు నిలిచియుండుడే. ఈరోజు దేవుడు మనతో మాట్లాడిన అంశం ఏంటంటే, మీరు నా యందు నిలిచున్నాడు. పరిశుద్ధ గ్రంథం నుంచి యోహాను సువార్త 15వ అధ్యాయం 4వ వచనం, నా యందు నిలిచి ఉండండి, మీ యందు నేను నిలిచి ఉందును. ఈ చదవని లేఖన భాగం నుంచి దేవుడు ఈ రోజున మన కోరుకుంటున్నాడు ఏంటంటే, మీరు నా యందు నిలిచి ఉండండి. చాలామంది దేవుని మందిరానికి వస్తూ కొన్ని సందర్భాలు వచ్చినప్పుడు, కొన్ని పరిస్థితులు ఎదురైనప్పుడు దేవుడు యందు నిలవలసిన వారు ఎక్కడెక్కడో నిలబడుతున్నారు. అలాంటి వారిని చూసి దేవుడు అంటున్నాడు, ఈ ఆదరణ గడి అనే వాక్యం ఏంటంటే మీతో కూడా దేవుడు చెప్తున్నాడు, ఏదైనా సమస్య మనకు వచ్చింది అనుకోండి, మీరు ఎక్కడ నిలిచి ఉంటున్నారో, దేవుడి యందు నిలిచి ఉంటున్నారా, మనుషుల యందు నిలిచి ఉంటున్నారా, దేవుని యందు నిలిచి ఉంటున్నారా, సమాజం యందు నిలిచి ఉంటున్నారా? అందుకే దేవుడు చెప్తున్నాడు, మీరు నా యందు నిలిచి ఉండండి. దేవునికి మహిమ కలుగునుగాక. ఎప్పుడు ఏ సందర్భాల్లో ఎలాంటి పరిస్థితుల్లో కూడా మనం ఆయన యందు నిలిచి ఉండాలి. ఏ పరిస్థితులు మనకు ఎదురైనప్పుడు మనం నిలిచి ఉండాలి. కొంతమంది మన పితరులను నేను మీకు పరిచయం చేస్తా. వాళ్ళు కొన్ని అనుభవాలు ఎదురైనాయండి. ఆ అనుభవాలు వచ్చినప్పుడు వాళ్ళు ఎక్కడ నిలబడ్డారు, ఎవరు యందు నిలబడ్డారో మనం చూసి నేర్చుకుందాం. ఈరోజుగా మనం కూడా అలాంటి అనుభవంలోకి రావాలి. అలా వస్తే దేవుడు మన పట్ల ఆశ్చర్యమైన కార్యాలు దేవుడు చేస్తాడు. కొంతమంది నేను మీకు పరిచయం చేస్తా. ఒకటి, షడ్రకు, మెషకు, అబేద్నెగోలు. వీళ్ళ ముగ్గురు గురించి మనందరికీ తెలుసు. వీళ్ళు అగ్నిగుండము వారి ముందున్న వారు దేవుని యందే నిలిచి ఉండేరి. దేవుడికి మహిమ కలుగునగాక. దేవునికి మహిమ కలుగును. దేవుని బిడ్డలు గమనించండి, షడ్రకు, మెషకు, అబేద్నెగోలు మరణం వాళ్ళ ముందు ఉందండి, అగ్నిగుండం వాళ్ళ ముందు ఉంది. వాళ్ళు ఎక్కడ నిలబడ్డారో తెలుసా? దేవుడి యందే నిలబడ్డారు. మనుషుల వైపు చూడలేదు. ఏ మనిషి అని మమ్మల్ని రక్షిస్తాడని వాళ్ళ వైపు చూడలేదు. మరణం వాళ్ళ ముందున్న దేవుడి యందే నిలుచున్నారు. అంటే ఈరోజు నేను చెప్పాలనుకున్న మాట ఏంటంటే, ఒకవేళ మరణకరమైన పరిస్థితి మనకు ఎదురైనా మన ముందున్న మన దేవుని యందే నిలిచి ఉంటే, షడ్రకు, మెషకు, అబేద్నెగోను రక్షించిన దేవుడు మనను కూడా దేవుడు రక్షించునగాక. రెండవదిగా యోసేపు గురించి మీకు చెప్తాను. మన పితడు మనందరూ తెలిసిన వ్యక్తి యోసేపు గారు. పాపము తన ముందున్న దేవుడి యందే నిలబడ్డాడు. ఈ రోజున యోసేపు పట్ల దేవుడు ఎంతకు సంతోషిస్తుందో తెలుసా? యోసేపు ముందు పాపం చాలా దగ్గరగా ఉంది. ఈ రోజున పాపంలో చాలామంది పడిపోతూ ఉంటారు. కానీ మన పితరుని యోసేపు గారు పాపం తన ముందున్న, పాపంలో పడిపోతే అవకాశాలున్న, ఆ పాపంలో పడిపోతే రాజభోగాలు అనిపించవచ్చు అన్న ఆలోచనలు ఉన్నా కానీ పాపం తన ముందున్న పాపం వైపు చూడలేదు, పాపం యందే నిలబడలేదు, దేవుడి యందే నిలబడ్డాడు. ఈ రోజున ఒకవేళ కొన్నిసార్లు పాపం మన దగ్గరకు వచ్చిందనుకోండి, పాపాన్ని చేస్తున్నావా, పాపంతో కలిసిపోతున్నావా? పాపం మన ముందున్న మన దేవుడి కొరకే నిలబడాలి. షడ్రకు, మెషకు, అబేద్నెగోలు మరణం ముందున్న దేవుడి యందే నిలబడ్డారు. యోసేపు పాపం తన ముందున్న దేవుడి యందే నిలబడ్డారు. మరొక పితరులు మీకు పరిచయం చేస్తాను. మొర్దెకాయి, యోబు ఉన్నారు. మనందరూ తెలిసిన వ్యక్తులు మొర్దెకాయి, యోబు. వీళ్ళకి ఎన్నో శ్రమలు వచ్చినాయి. శ్రమలు వచ్చినప్పుడు కూడా వారు దేవుని యందే నిలబడెను. దేవుడికి మహిమ కలుగునుగాక. ఈరోజు చాలామంది శ్రమలు వచ్చినప్పుడు తొలగిపోతారు, శ్రమలు వచ్చినప్పుడు తొట్టిల్లిపోతారు, శ్రమ కలిగినప్పుడు దేవుడి మీద అబండాలు వేస్తారు. మొర్దెకాయి, యోబు ఉన్నారు. చూశారండి, ఎన్నో శ్రమలు వచ్చినాయి, కానీ ఆ శ్రమల్లో కూడా వారు దేవుడి యందే నిలబడెను. వాక్యం వింటున్న దేవుని బిడ్డలారా, మీరు గమనించండి. ఈ అనుభవాలు మనం నేర్చుకోవాలి. ఏదో మనం ప్రార్థనకి వెళ్తున్నాం, వస్తున్నాం, పాటలు పాడుతున్నాం, వచ్చేస్తున్నాం కాదండి. ఈ అనుభవాలు మన పితరుల దగ్గర ఉన్న కొన్ని అనుభవాలు మనం నేర్చుకుంటే మనం అనేక అద్భుతాలు, ఆశ్చర్యకాలు చూస్తాం. దేవుడు మన పక్షాన ఉంటాడు. నువ్వు ఊహించని కార్యాలు నీ జీవితంలో దేవుడు ఖచ్చితంగా దేవుడు జరిగిస్తాడు. దేవుడికి మహిమ కలుగునుగాక. మీరు ఎప్పుడు ఏ పరిస్థితి నిలబడాలంటే, ఒకటి, షడ్రకు, మెషకు, అబేద్నెగోలాగా మరణం మన ముందున్న దేవుడి యందే నిలబడాలి. 2, యోసేపులాగా పాపం మన ముందున్న దేవుని యందే నిలిచి ఉండాలి. 3, మొర్దెకాయి, యోబు శ్రమలు వారి ముందున్నా కానీ దేవుడి యందే నిలబడ్డారు. అలా నిలబడండి. దేవుడు మనకు తోడే నడిపించునుగాక. ప్రార్థన చేసుకుందాం. తలలో ఉంచండి. ప్రేమగల మా తండ్రి, నీ కొందనాలు. విత్తబడిన వాక్యాన్ని బట్టి నీ స్తోత్రం. వాక్యం ప్రతి ఒక్కరి జీవితంలో పల్లింపచేయునుగాక. ఇదిగో తండ్రి, మేము ఎన్ని కష్టాలు, ఎన్ని ఇరుకులు, ఇబ్బందులు వచ్చినా నీ యందు నిలబడేటువంటి ధైర్యము, సాహసము, కృప మాకు దయచేసి మీరు మాత్రం మహిమ పొందుకోమని యేసు నామములో అడిగి పొంది ఉన్నాం తండ్రి. ఆమేన్.
మంచిది. మరొకసారి మీ ప్రభుపేట వందనాలు చెల్లిస్తున్నాను. ఈ ఆదరణ గడియ అనేటువంటి దైవిక వాక్యాన్ని వింటే మిమ్మల్ని అందరినీ దేవుడు దీవించ మనస్ఫూర్తి కోరుకుంటున్నాను. ఇంకా మీలో ఎవరైనా ప్రార్థన అవసరం ఉంటే స్క్రీన్ మీద కనపడే నెంబర్లు ఫోన్ చేయండి, మీ కొరకు మేము ప్రార్థన చేస్తాం. ఇంకా మీలో ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ దైవిక కార్యక్రమాన్ని ప్రోత్సాహపరచండి, బలపరచండి. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. ఆమేన్.